Hi, hello dear friends. Welcome to Roshan's English World. Today marks the beginning of an exciting journey. Your journey to confidence in English. Imagine expressing your thoughts clearly, speaking fluently, and connecting with people worldwide. English is not just a language, it's a key to new opportunities. So let's leave fear behind, embrace mistakes as stepping stones, and take the first step toward mastering spoken English. Are you ready? Let's begin without any delay. Okay, dear friends, today's first phrase is get well soon. What is the meaning of this phrase is త్వరగా కోలుకోండి. మీరు ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారనుకోండి, ఆ సందర్భంలో వారిని మనం విష్ చేస్తాం. ఏమని విష్ చేస్తామంటే గెట్ వెల్ సూన్ అంటాం, అంటే త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను అని కదా. మరి వాటికి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూడండి. ఐ హోప్ యూ గెట్ వెల్ సూన్. మీరు త్వరగా కోరుకోవాలని నేను విశ్వసిస్తున్నాను అంటే ఏంటి, కోరుకుంటున్నాను అని అర్థం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. టేక్ రెస్ట్ అండ్ గెట్ వెల్ సూన్. తగినంత మీరు విశ్రాంతి తీసుకోండి మరియు త్వరగా కోలుకోండి. అంటే విశ్రాంతి తీసుకుంటే త్వరగా కోలుకుంటారు అని సూచిస్తున్నాం. వి ఆల్ విష్ యూ గెట్ వెల్ సూన్. మేమంతా మీరు త్వరగా కోరుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. రైట్. నెక్స్ట్ చూడండి. స్టే స్ట్రాంగ్ అండ్ గెట్ వెల్ సూన్. మీరు ఎలాంటి భయం లేకుండా దృఢంగా ఉండండి, మీరు త్వరగా కోరుకోండి అని ఇక్కడ అభిలషిస్తున్నాం. రైట్ ఫ్రెండ్స్. సెకండ్ ఫ్రేజ్ చూడండి. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఇది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటి ఫ్రేజ్ మై డియర్ ఫ్రెండ్స్. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మాభిమానము, స్వీయ గౌరవము, మనల్ని మనము తక్కువగా చూసుకోవడము అనేది మన లోపల ఉన్నటువంటి ఇన్ఫీరియారిటీకి కారణమవుతుంది. ఈ ఇన్ఫీరియారిటీ మనల్ని ఎన్నో రకాలైనటువంటి జయావకాశాలను దూరం చేసి మనం ఏ స్థితిలో ఉన్నామో అదే స్థితిలో లేదా అంతకంటే వెనుకబడిపోయేటటువంటి స్థితికి మనల్ని నెట్టివేస్తుంది. కనుక మనల్ని మనం నమ్మాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు ఒక జాబ్లో మిమ్మల్ని తీసుకుంటున్నారు అంటే మీరు ఇంటర్వ్యూ ఎదుర్కొంటున్నప్పుడు మీ పైన మీకు నమ్మకం లేనప్పుడు ఆ ఇంటర్వ్యూవర్ని చూసి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని చూసి మీరు భయపడితే కనుక ఏమవుతాం, ఫస్ట్ ఫెయిల్యూర్ అక్కడే మొదలవుతుంది. ఓడడం కంటే ఓడిపోతామని ఆడకుండా ఉన్నవాడు నిజమైన ఓటమి పాలైన వాడని నేను అనుకుంటాను. రైట్ ఫ్రెండ్స్. సో సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఎగ్జాంపుల్స్ చూడండి. ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ఫీలింగ్స్. మీరు ఎప్పుడు కూడా మీ భావనలని మరియు మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా గౌరవించడం మానేయకండి, గౌరవించుకోండి అని అంటున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ యు రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ అదర్స్ విల్ టూ. మిమ్మల్ని మీరే గౌరవించుకోనప్పుడు ఇతరులు మనల్ని ఏం గౌరవిస్తారు? కనుక మనల్ని మనం గౌరవించుకుంటే ఎదుటివారు కూడా మనల్ని గౌరవిస్తారు అని ఇక్కడ ఈ సెంటెన్స్లో చెప్పబడింది. నెక్స్ట్ చూడండి. నెవర్ సెటిల్ ఫర్ లెస్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. ఎప్పుడు కూడాను మనం అంటుంటాం కదా, ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి. నిజమేనండి, ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి అనేది ఇది స్థితులు ఆస్తుల విషయంలో ఉండుండొచ్చు. కానీ మన యొక్క స్థాయిని ఎప్పుడు కూడా నాది ఇంతే, ఈ జన్మకి ఇంతే అని మనం కనుక ఫీల్ అవుతే కనుక మనం అక్కడే ఉండిపోతాం. మన స్థాయిని ఆపే శక్తి ఎవ్వరికీ లేదు, కేవలం మనకే ఉంది. మనం ఏ స్థాయిలో అంటే ఆ స్థాయికి చేరగలిగే శక్తి మనలో ఉంది. దానికి కావాల్సినటువంటి పరిశ్రమ, దానికి కావాల్సినటువంటి పరిక్రమ, దానికి కావాల్సినటువంటి ప్లానింగ్ మనం చేస్తే కనుక డెఫినెట్లీ విల్ బి రీచ్ ద హైయెస్ట్ గోల్ యువర్ లైఫ్. దట్స్ వై నెవర్ సెటిల్ ఫర్ లెస్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. రైట్. నెక్స్ట్ చూడండి. రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ బై మేకింగ్ గుడ్ చాయిసెస్. ఎస్, మీరు సరైనటువంటి ఎంపికల్ని చేసుకోవడంలో మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. అబ్బా నాకదా, నేను ఆ జాబా, లేదా నేను ఆ చదువు చదవగలనా, నేను స్పోకెన్ ఇంగ్లీష్ మాట్లాడగలనా. నెవర్ థింక్ లైక్ దిస్, బికాస్ యూ నీడ్ టు బి రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్ బై మేకింగ్ గుడ్ చాయిసెస్. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి. హ్యావ్ పేషెన్స్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ థింగ్. సో హ్యావ్ పేషెన్స్ మీన్స్ ఓపికగా ఉండడం అలవర్చుకోవాలి మనం. దానికి ఎగ్జాంపుల్ చూడండి. హ్యావ్ పేషెన్స్, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. మీరు ఓపికగా ఉండండి, అంతా మంచిగా జరుగుతుంది అంటున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. యూ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ టు సక్సీడ్. విజయం పొందాలి అంటే, జయావకాశాలు మనల్ని వరించాలి అంటే మనం ఓపికగా దానికోసం పరిశ్రమించాల్సి వస్తుంది.
ఎంత మంచి వంట అయినా మనకి ఎంత ఆకలి అవుతున్నా బియ్యాన్ని పొయ్యి పైన మనం కుక్కర్లో వేసినా దేంట్లో వేసినా దానికి కావాల్సిన సమయం అది తీసుకుంటుంది. అంతసేపు మనం ఓపిక పట్టాల్సిందే. లేదు నాకు ఆకలి వేస్తుంది నేను ఓపిక పట్టనని మనం ఆ రా రైస్ని కనుక ఫుడ్గా తీసుకుంటే ఏమవుతుంది, స్టమక్ ఏక్ అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ బి వీ నీడ్ టు బి ఫేస్, రైట్ ఫ్రెండ్స్. సో వీ నీడ్ టు హ్యావ్ పేషెన్స్ టు సక్సీడ్. జయం పొందాలి అంటే తగినంత ఓపిక కూడా అవసరం. నెక్స్ట్ చూడండి, హ్యావ్ పేషెన్స్ అండ్ వెయిట్ ఫర్ ద రైట్ టైం. ఎప్పుడు కూడాను అది యుద్ధమైన లేదా మనం తీసుకునే నిర్ణయమైన ఖచ్చితంగా మనము సరైన సమయం కోసం మనం ఓపికగా ఎదురు చూడాలి. అప్పుడు సరైన సమయంలో మనం చేసిన పని సరైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక దీని అర్థం ఏంటి, సరైన సమయం కోసం వెయిట్ చేయండి, అంతవరకు ఓపికగా ఉండండి అని చెప్తున్నాం. నెక్స్ట్ చూడండి ఎగ్జాంపుల్, గుడ్ థింగ్స్ కమ్ టు దోస్ హూ హ్యావ్ పేషెన్స్. ఎవరైతే ఓపికగా ఉంటారో ఖచ్చితంగా వారికి మంచి జరుగుతుంది, రైట్. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, యు అమేజ్డ్ మీ. యు అమేజ్డ్ మీ మీన్స్ వాట్, ఎవరైనా మనకి అద్భుతమైన మనం అనుకోనటువంటి ఫలితాన్ని మనకు కనుక ఎవరైనా సూచిస్తే, అలాంటి పని ఎదుటివారి నుంచి మనకు సంభవిస్తే కనుక వాళ్ళని ఏమంటాం, మీరు నన్ను ఆశ్చర్యపరిచారబ్బా, నేను ఆశ్చర్యపోయాను, అవునా మీరా అని. వాటికి ఎగ్జాంపుల్ చూడండి, యు అమేజ్డ్ మీ విత్ యువర్ కైండ్నెస్. మీ యొక్క దయార్థ హృదయంతో, మీ యొక్క దయతో, మీ దయార్థ హృదయం ఏదో ఉందో నాకు ఆశ్చర్యం కలిగింది, మీ అంత దయగలవారు అని అర్థం. నెక్స్ట్ చూడండి, యు అమేజ్డ్ మీ విత్ యువర్ టాలెంట్. మీ అద్భుతమైన ప్రతిభతో నన్ను ఆశ్చర్యపరిచారు. యు అమేజ్డ్ మీ విత్ యువర్ కాన్ఫిడెన్స్. మీ యొక్క శక్తి ఏదైతే ఉందో, ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో, ఆత్మవిశ్వాసం ఏదైతే ఉందో దాంతో మీరు నన్ను ఆశ్చర్యపరిచారు. యు అమేజ్డ్ మీ విత్ యువర్ కుకింగ్ స్కిల్స్. మీ యొక్క వంట చేసే నైపుణ్యంతో మీరు నన్ను ఆశ్చర్యపరిచారు. అంటే ఏంటి, అంత అద్భుతంగా వంట చేశారు అని అర్థం. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, యు ఆర్ లయింగ్. యు ఆర్ లయింగ్, యు ఆర్ లయర్ అంటున్నాం కదా. లాయర్ వేరు, లయర్ వేరు. లా LAWER లాయర్ అంటే న్యాయవాది. LYING లయింగ్ అంటే అబద్ధాలు ఆడడం. ఓకే, అలా ఇలా రెండు కావండి, ఇది లై అది లా, రైట్. మీరు అబద్ధం చెబుతున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, యు ఆర్ లయింగ్, ఐ డోంట్ బిలీవ్ యూ. మీరు అబద్ధం చెప్తున్నారు, నేను మిమ్మల్ని నమ్మను. నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ నౌ యు ఆర్ లయింగ్ టు మీ. నాకు తెలుసు మీరు నాతో అబద్ధం ఆడుతున్నారు. స్టాప్ ప్రిటెండింగ్ యు ఆర్ లయింగ్. ఆగండి, వాదనలు పెట్టకండి, మీరు వాదన ఆడకండి, మీరు అబద్ధాలు మాట్లాడుతున్నారు. యు ఆర్ లయింగ్ అబౌట్ వాట్ హ్యాపెండ్. మీరు జరిగిన దాని గురించి అబద్ధం చెబుతున్నారు. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, లెట్ us go. పదండి వెళ్దాం పదండి, రైట్. ఏదైనా ఒకటి. లెట్స్ గో టు పార్క్. లెట్స్ గో టు ద పార్క్. పదండి పార్క్కి వెళ్దాం పదండి. లెట్స్ గో ఫర్ అ వాక్. పదండి అలా వ్యాయామానికి వెళ్దాం, అలా నడక కోసం వెళ్దాం. లెట్స్ గో షాపింగ్ టుడే. పదండి షాపింగ్ చేద్దాం, ఈరోజు షాపింగ్ చేయడానికి వెళ్దాం. లెట్స్ గో సీ అ మూవీ. పదండి సినిమా చూడడానికి వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కామన్గా మనం వాడుతుండేటటువంటి సింపుల్ ఫ్రేజ్. నెక్స్ట్, ఫర్గివ్ మీ. క్షమించండి. మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈ క్షమాపణ అనేటటువంటి పదంలో అద్భుతమైన శక్తి దాగి ఉందండి. మనకి సపోజ్ ఎవరైనా మనం ఎదుటి వారిని, వారు మనతో తప్పుగా ప్రవర్తించినా లేదా మనకు వారిపైన ఏదైనా సందర్భంలో కోపం వచ్చి మనం ఒక మాట అన్నా, ఇన్ కేస్ మన నుంచి పరుష పదజాలం కానీ మన నుంచి ఏదైనా చిన్న నష్టం కానీ ఎదురువాడికి జరిగినప్పుడు మీరు ఒక్కసారి వాళ్ళని మనసారా క్షమించండి ఫ్రెండ్స్, నేను మీతో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, లేదా నేను మీతో అలా చేయాల్సి ఉండేది కాదు అని మీరు అన్నారనుకోండి, 100% దే హార్ట్ విల్ బి మెల్ట్. వారి మనసులు ఖచ్చితంగా కరుగుతాయి. సో క్షమించమని కోరడం, క్షమించడం రెండు గొప్పవి ఫ్రెండ్స్. సో ఇక్కడ ఫర్గివ్ మీ, నన్ను క్షమించండి అని అడుగుతున్నాం. ఫర్గివ్ మీ, ఐ మేడ్ అ మిస్టేక్. క్షమించండి, నా వల్ల ఒక పొరపాటు జరిగింది. ప్లీజ్ ఫర్గివ్ మీ ఫర్ బీయింగ్ లేట్. నేను లేట్ వచ్చినందుకు నన్ను క్షమించండి, నేను ఆలస్యంగా వచ్చినందుకు నన్ను క్షమించండి. ఫర్గివ్ మీ, ఐ డిడెంట్ మీన్ టు హర్ట్ యూ. క్షమించండి, మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ మీకు బాధ కనిపిస్తే నన్ను క్షమించండి. ఐ హోప్ యూ కెన్ ఫర్గివ్ మీ వన్ డే. మీరు ఏదో ఒక రోజు నన్ను క్షమిస్తారని నాకు నమ్మకం ఉంది. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, ఐ హ్యావ్ అ పెట్.
పెట్ అంటే తెలుసు కదండి, పెంపుడు జంతువు. ఆ పెంపుడు జంతువు పిల్లి కావచ్చు, కుక్క కావచ్చు, ఏదైనా కావచ్చు. ఐ హ్యావ్ ఎ పెట్ అంటే ఏంటి, నా వద్ద ఒక పెంపుడు జంతువు ఉంది అని అంటున్నాం. ఐ హ్యావ్ ఎ పెట్ బర్డ్ దట్ సింగ్స్. నా వద్ద ఒక పెంపుడు పక్షి ఉంది, అది పాడుతుంది. ఐ హ్యావ్ ఎ పెట్ టర్టల్ ఇన్ మై గార్డెన్. మా గార్డెన్లో ఒక పెంపుడు తాబేలు ఉంది. ఐ హ్యావ్ అ పెట్ హ్యామ్స్టర్ ఇన్ అ కేజ్. మా వద్ద ఒక పెట్ హ్యామ్స్టర్ బోన్లో ఉంది. ఐ హ్యావ్ అ పెట్ ప్యారెట్ దట్ టాక్స్. మా వద్ద ఒక పెంపుడు చిలుక ఉంది, అది మాట్లాడుతుంది కూడా. రైట్. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, ఫర్గెట్ దాట్. ఫర్గెట్ దాట్ మనిషికి దేవుడిచ్చిన అద్భుతమైన వరాల్లో మతిమరుపు ఒకటి అని నేను అంటానండి. ఏమంటారు మీరు? కాదంటారు కదా. రైట్. అదేంటి సార్, మీరు మేము ఎగ్జామ్లో గుర్తుపెట్టుకుని వీటిని రాయాలనుకుంటున్నాం, మీరు మతిమరుపు అద్భుతమైంది అంటారు అంటే, ఖచ్చితంగా మన లోపల మన మైండ్లో ఉండేటటువంటి ఏవైతే యాక్టివ్ మోడ్లో ఉండే మైండ్లో మనకు అవసరమైన అన్ని నిక్షిప్తమై ఉంటాయి. కానీ మనకు బాధ కలిగించే అంశాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ నా విషయానికి వస్తే, నేను ప్రపంచంలో అత్యంత ఎక్కువగా ప్రేమించేది మా అమ్మని ప్రేమించేవాడిని. ఆమెను నేను కోల్పోయినాడు నేను అనుకున్నాను ఆ రోజు నేను చచ్చిపోతాను కావచ్చు, ఇక ఎంతో కొన్ని వారం రోజులు 15 రోజుల్లో నేను తను లేకుండా నేను బతకలేను అనేటటువంటి భావన నాకు కలిగింది. కానీ ఈ కాలం అనేది, ఈ కాలపుట ఎన్నో రకాల బాధల్ని తలలో ఏం చేస్తుంది, వీళ్ళని నిగుడీకృతం చేసేసుకుని మనల్ని మరపుకు గురి చేస్తుంది. ఎప్పుడోసారి సందర్భానుసారం గుర్తొస్తే బాధ అనిపిస్తుంది, కానీ రోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉండం కదా. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ లైక్ దిస్. సో ఫర్గెట్ దట్, దాన్ని మర్చిపోండి. జస్ట్ ఫర్గెట్ దట్ ఎవర్ హ్యాపెండ్. దాన్ని ఎప్పుడో జరిగిన దాన్ని ఇప్పుడు మీరు మర్చిపోండి. ఐ కాంట్ ఫర్గెట్ దట్ మూమెంట్. నేను ఆ మూమెంట్ని, ఆ సందర్భాన్ని ఎప్పటికీ మర్చిపోలేను. మన జీవితంలో కొన్ని సంతోషం కలిగించేవి లేదా అత్యంత బాధ కలిగించే సందర్భాలను మనం జీవితాంతం గుర్తుంటాయి కదా. రైట్. ప్లీజ్ ఫర్గెట్ దట్ మిస్టేక్. ఆ తప్పుని మర్చిపోండి. ఏదో జరిగిపోయింది, వదిలేయండి, దాన్ని మర్చిపోండి. రైట్. ఫర్గెట్ దట్, లెట్స్ మూవ్ ఆన్. దాన్ని మర్చిపోండి, పదండి వెళ్దాం అంటున్నాం. నెక్స్ట్ చూడండి, యు లుక్ గుడ్. మీరు బాగున్నారు. యు లుక్ గుడ్, మీరు బాగున్నారు. ఎగ్జాంపుల్ చూడండి, యు లుక్ గుడ్ ఇన్ గ్లాసెస్. మీరు ఆ కళ్ళద్దాల్లో చాలా అందంగా కనిపిస్తున్నారు, చాలా బాగా అనిపిస్తున్నారు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, యు లుక్ గుడ్ ఎట్ ద పార్టీ లాస్ట్ నైట్. నిన్న రాత్రి పార్టీలో మీరు చాలా బాగా అనిపించారండి. యు లుక్ గుడ్, ఆర్ యూ ఫీలింగ్ హ్యాపీ? మీరు చాలా బాగా అనిపిస్తున్నారు, మీరు సంతోషంగా ఉన్నారా మరి? రైట్. యు లుక్ గుడ్ ఇన్ ఎవ్రీ అవుట్ఫిట్. మీరు ఏ డ్రెస్ వేసుకున్నా అద్భుతం అబ్బా. మీకు ఒక చిన్న జోక్ చెప్తానండి ఇక్కడ. నా కలీగ్ ఒక ఆవిడ నాతో పాటు కాలేజీలో పనిచేసేది. పాపం తన అమాయకురాలు లేదా మరి అది నాకు అర్థం కాలేదు, మీరే డిసైడ్ చేయండి. తను ఒకసారి నాతో అంది, సార్ మా హస్బెండ్ ఆయన ఏమంటారంటే, నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా బాగుంటా అంటారు సార్. లాస్ట్కి నేను గొరిసంచికి చుట్టుకున్నా అందంగా ఉంటానని అంటాడు సార్. అందుకే ఆయన ఏ డ్రెస్సు తేడు అని. మరి ఆయన ఆ హస్బెండ్ తన తెలివిని వాడి ఆమె ఊరక శారీస్ ఇప్పియమని చెప్తుంది కనుక అలా పొగిడాడా లేకపోతే నిజంగానే పొగిడాడు, కానీ ఆ సందర్భం నాకు ఎందుకు ఆమె అమాయకురాలని అనిపించింది. గొరిసంచి చుట్టుకోవడం ఏంటండి. సరే, వాట్ ఎవర్ మేబీ. సో యూ లుక్ గుడ్ ఇన్ ఎవరీ అవుట్ఫిట్ అంటే ఏంటి, మీరు ఏ అవుట్ఫిట్ వేసుకున్నా మీరు అద్భుతంగా అందంగా అవుపిస్తారు అని దీని అర్థం. నౌ ద టైమ్ ఫర్ రిక్యాప్ ఆఫ్ ది డే. ద ఫస్ట్ వన్ ఈజ్ గెట్ వెల్ సూన్. ద సెకండ్ సెంటెన్స్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ వన్, హ్యావ్ పేషెన్స్. అండ్ నెక్స్ట్, యూ అమేజ్డ్ మీ. ఆఫ్టర్ దట్, యూ ఆర్ లయింగ్. అండ్ ఆఫ్టర్ దట్, let us go. And next, forgive me. And next, I have a pet. And next, forget that. And after that, you look good. And afterwards, we are here to concluding the class. As you wrap up today's English lesson, remember, this is not the end. It's just the beginning of your journey to fluency. Every word you learn, every sentence you speak brings you one step closer to confidence and success. Keep practicing, stay curious, and never stop improving. English isn't just a subject, it's a skill that will open doors for you in the future. So go out, use what you have learned, and keep shining. The best way to master English is to never stop speaking it.
And my dear friends, don't just watch, just join the journey. If you are ready to improve your English, boost your confidence, and open new doors of opportunity, then hit that subscribe button now. We bring you fun, easy, and effective lessons to help you speak English fluently. Don't miss out. Turn on the notification so you never miss a new video. Subscribe today and take one step closer to mastering English. Let's grow together. Thank you for watching. We will be meeting our next video. Until then, take care. Goodbye.